Light, camera, rolling, music. హాయ్ అండి. ఎంవివి సినిమా బ్యానర్ మీద ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా కోన వెంకట గారి కథా స్క్రీన్ ప్లే మాటలో దర్శకత్వ పర్యవేక్షణలో నూతన దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన హీరో మన నిఖిల్ అందాలబొమ్మ నందిత కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ శంకరాభరణం. శంకరా నాద శరీరా పరా వేద విహారా శంకరాభరణం కథ చెప్పాలంటే మన హీరో గౌతమ్ నిఖిల్ ఇతను యూఎస్లో ఉన్నటువంటి ఒక పెద్ద సంపన్న కుటుంబానికి చెందినవాడు. మనోడు ఏం చేస్తాడు, బాధ్యతలన్నీ పక్కన పెట్టి లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే మనోడు తండ్రికి అతని స్నేహితుల వ్యాపారంలో మోసం చేయడంతో ఉన్న ఆస్తి అంతా పోద్ది. వీళ్ళే బ్యాంకుకి ఎదురు 12 కోట్లు కట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మన హీరో తల్లి సలహా ఇస్తుంది. తన పుట్టింటి వాళ్ళు తనకిచ్చినటువంటి ఒక ఆస్తి శంకరాభరణం అనే ప్యాలెస్ బీహార్లో ఉంది. వెళ్ళి ఆ ప్యాలెస్ అమ్మేస్తే ఆ డబ్బుతో మన కష్టాలు తీరిపోతాయని చెప్పి సలహా ఇస్తుంది. దాంతో తన కుటుంబ కష్టాలు తీర్చడం కోసం మన హీరో బయలుదేరి బీహార్ వెళ్తాడు. వెళ్ళి శంకరాభరణం ప్యాలెస్కి వెళ్తాడు. అక్కడ తన తల్లికి సంబంధించిన బంధువులు 15 ఏళ్ళకు అందులోనే ఉండటం గమనిస్తాడు. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్న టైంలో యూఎస్ నుంచి ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు. అతను బాగా డబ్బు ఉన్నాడని గమనించినటువంటి కొన్ని కిడ్నాప్ బ్యాచ్లన్నీ కూడా ఈ మన హీరోని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రయత్నంలో ముందుగా ఓ బ్యాచ్ మన హీరోని కిడ్నాప్ చేస్తాయి. కిడ్నాప్ చేసిన తర్వాత మన హీరో దగ్గర రూపాయలు లేదని తెలుసుకుని బాధపడతాయి. అదే టైంలో ఆ బ్యాచ్కి తనకి హెల్ప్ అయ్యేలాగా మన హీరో పథకం వేస్తాడు. ఆ పథకం వేసిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి తన కుటుంబ కష్టాలను మన హీరో ఎలా తీర్చాడు, ఆ కథలో ఎన్నెన్ని మలుపులు తిరిగి ఏమేం జరిగింది అనే పాయింట్తో మన ముందుంచిన కథ ఈ శంకరాభరణం. ఫస్ట్ తయారే ఒబామా హిందీ సినిమా కథను స్ఫూర్తిగా తీసుకుని తీసేసిన బాగుండేది. ఇక్కడ ఎవరైనా చేయి అడిగితే రూపాయి కూడా ఇవ్వరు, కానీ చంపేస్తామంటే ఎంతైనా ఇస్తారు. ఎంత అడగమంటారు? 2 అడుగుతారు. 2 కోట్లు అడగండి, ఎవడైనా కళ్ళు మూసుకొని నన్ను కొనేసుకుంటాడు. ఈ 5 కోట్లు తీసుకుని వాడిని నాకు ఇచ్చే సలీం భాయ్. కనీసం 10 లేకపోతే కుదరదు. వాడు తీసుకెళ్లి 10 కోట్లకు మున్ని కమ్మేశాడు. మున్ని కొనుక్కుందా? డీలోకే ఉఠాలే ఉస్కో. ఒకసారి గేమ్ స్టార్ట్ చేస్తే గెలిచే వరకు వద్దు. లెట్స్ పులి మీద స్వారీ చేస్తున్నావు, పరిగెడుతూనే ఉండాలి. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన యువ కథానాయకుడు నిఖిల్. నిఖిల్ ఏ పాత్ర చేసినా పాత్రలో ఒదిగిపోతాడు. ఈ ఎన్ఆర్ఏ పాత్రకి బాగా సూట్ అయ్యాడు, బాగా చేసాడు కదా. ఆ తర్వాత హీరోయిన్ నందిత, ఈ పిల్ల కూడా మంచి పెర్ఫార్మర్, పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసింది. ఆ తర్వాత స్పెషల్ పాత్రలో మరో హీరోయిన్ అంజలి. ఏ పిల్ల ఇందులో చేసినందుకు ఎంత భరణం కిట్టిందో నాకు తెలియదు, కానీ నాకు సామెత గుర్తొస్తుంది. ఏంటది? 30 కోడికి 3 రూపాయలు గరం మసాలా అని. ఇంకా మిగతా పాత్రలో సంపత్, సుమన్, రావు రమేష్, రాజా రవీంద్ర, సప్తగిరి, శకలక్ శంకర్, ఖడ్గం పృథ్వీ, సుజీ మిశ్రా, ప్రవీణ్, సత్య, గిరి, వైవ, హర్ష, అలాగే సచిన్ రాజేష్, మరి ప్రభాసీను, రఘుబాబు, సితారా, రామచంద్ర, బిహెచ్ఎల్ ప్రసాద్, పని ప్రకాష్, ఇలాంటి మంచి మంచి నటులందరూ నటించారా. రే నువ్వు చెప్పినట్టుగా ఈ సినిమాలో గొట్లగానే ఆర్టిస్టులు చేశారు. గుట్టిగా చెప్పుకోవాలంటే ఒక ఖడ్గం పృథ్వీ నవ్వించారు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఏ కాలంలోనైనా ఈ పరమేశ్తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. నా సైజులు లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఇక్కడ సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. ఇది చాలా అన్యాయం ఉండే. మీ అమ్మగడ బ్రహ్మడా ఆగండి. ఇలాంటి చిన్న చేపలు ఎంత కాలం రా, ఒక్క తిమింగలం దొరకాలి. ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది చోటకే ప్రసాద్ అందించిన ఎడిటింగ్ సూపర్. అలాగే మన సాయి శ్రీరామ్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. ఆ తర్వాత ప్రవీణ్ లక్వరప్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది అని చెప్పలేం కానీ పర్వాలేదు. ఆ తర్వాత ఎంవివి సత్యనారాయణ గారు ఈ సినిమా నిర్మాణాలు బాగున్నాయి. ఆ తర్వాత కథ, స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వ పర్యవేక్షణ మన కోన వెంకట గారి. సర్వం ఆయనే అయ్యి ఆయన మార్కుతో మన ముందుకు వచ్చిన ఈ శంకరాభరణం చిత్రం ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయిందని చెప్పాలి. ఆ తర్వాత దర్శకుడు ఉదయ్ నందనవనం. ఈ నూతన దర్శకుడు టేకింగ్ మాత్రం బాగుందనే చెప్పాలి. ఏమన్నా చెప్పాలా? ఒక రెట్టం చేస్తా
శంకరాభరణం సుమారు 35 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఒక అద్భుత చిత్రం. ఆ టైటిల్తో ఇన్నేళ్ల తర్వాత మరో చిత్రం వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, ఆ టైటిల్కి ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తారు, అసలు ఏ జానర్లో ఈ సినిమా ఉంటుందని చెప్పి ఎన్నో అంచనాలతో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి ఆ టైటిల్ జస్టిఫికేషన్ మాట దేవుడు ఎరుగును. కథా కథనాలు కూడా ఏమాత్రం వాళ్ళ అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయిందని చెప్పాలి. అయితే విభిన్నమైన ప్రయత్నం చేసి ఓ విభిన్నమైన సినిమాని చూపించాలన్న తాపత్రయం అయితే ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణులకి నటినట్లకి కనపడింది. అయితే ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే శంకరాభరణం టైటిలే ఈ సినిమా ఓపెనింగ్స్కి శ్రీరామ రక్ష అని చెప్పొచ్చు. మరి మరో ప్రయత్నం ద్వారా ఈ టీం అంతా మన ముందుకు రావాలని కోరుకుంటూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మీరందరూ మన కోన గారు అందించినటువంటి ఈ శంకరాభరణం చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.